సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 468వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము, ఆధ్యాత్మికము, ఇందులో మరొక చిన్న విషయం తీసుకొస్తాను, ఒక సీక్రెట్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే మీకు అర్థమవుతుంది. భక్తి మార్గంలో, ధార్మికంలో ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరిని నమ్ముకుంటారు. భగవంతుడిగా వాళ్ళు గుర్తించి వాళ్ళు ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు. అందులో 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. అదేవిధంగా ధర్మస్థాపకులు ఉన్నారు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, మహామండలేశ్వరులు, జగద్గురులు, పీఠాధిపతులు వగైరా వగైరా ఉన్నారు. పుణ్యాత్మలు, మహాత్మలు. అర్థమైందండి? లేకుండా అంటే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు, వారి తాతలు, ముత్తాతలు, వాళ్ళని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. మేము వీరిని నమ్ముకున్నామండి, ఫలానా వారు మాకు మంత్రం ఇచ్చారండి, ఫలానా వారిని మేము నమ్ముకున్నాం, వారే మా ఉద్దేశంలో భగవంతుడు అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించండి, ఏదైనా సంక్లిష్ట పరిస్థితి ఎదురైంది అనుకోండి, ఉన్న పళంగా, ఉదాహరణకి విమానంలో ప్రయాణం చేస్తున్నాం, విమానం కొద్ది ఇబ్బంది పెడుతోంది అని పైలట్ అనౌన్స్మెంట్ చేశాడు. అటువంటి చాలా క్లిష్టమైన పరిస్థితి, అర్థమైందండి? ఏదో పడవ మునిగిపోతోంది, లేకపోతే పెద్ద యాక్సిడెంట్ అవ్వబోతోంది. ఇట్లాంటి సమయంలో ఇవి ఎవ్వరు గుర్తుకురారండి. ఎవరినైతే మనం భగవంతుడిగా ఇప్పటి వరకు మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు గుర్తించి వాళ్ళ యొక్క ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ ప్రవచనాలు వింటున్నాం, వ్యవహారం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, తీర్థయాత్ర ఫలానా దేవతామూర్తికి మనం వెళ్ళి ఎక్కడో వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం, అన్నీ ఇలా ఉండగా కూడా చాలా కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటారండి? భగవంతుడా అంటారు. అర్థమైందండి? ఇక్కడ ఆ విషయాన్ని గుర్తించండి. ఎందుకు అటువంటి క్లిష్ట సమయములోనే భగవంతుడు గుర్తొస్తున్నాడు? ఎందుకంటే భయానక సమయం ఏదైతే వస్తుందో అప్పుడు దేహభ్రాంతి పోతోందండి. అప్పుడు ఆత్మ పనిచేస్తుంది. నేను ఆత్మ, ఇది నా దేహం అన్న జ్ఞానం లేదు. కానీ ఆ సమయంలో ఈ దైహికంగా నేనేదో ఇంద్రియ సుఖాలు అనుభవం చెయ్యాలి, లేకపోతే ఇంకేదో సాధించుకోవాలి, ఇవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే నాకు అత్యంత దుఃఖకారకమైన సన్నివేశం ఎదురైంది. ఇది టచ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఆత్మ కొంచెం 1% టచ్ అయినా నీకు పరమాత్మ గుర్తొస్తాడు, అంటే భగవంతుడు గుర్తొస్తాడు. అందుకనే భగవంతుడా అని ఒక మాట అనేస్తాం, పైన చూస్తాము. అర్థమైందండి? గురువులంతా ఇక్కడే ఉన్నారు, ఈ బిళ్ళను చూడమండి. దేవతా స్వరూపాలు గుళ్ళలో ఉన్నారు, వాళ్ళని చూడమండి. భగవంతుడా రక్షించు రక్షించు పాయి మాం, నీవే నిన్ను నమ్ముకున్నాం అంటారు. అక్కడ భగవంతుడు అన్న పదం వస్తోంది అంటే అర్థం ఏంటంటే అక్కడ దైహిక భ్రాంతి పోతోంది కాబట్టి ఆత్మ చిత్రంలో కొంచెం వెళుతాడు. అంటే ఎందుకంటే ఆత్మకి కదా ఈ బాధాన్ని తగులుతుంది, శరీరానికి కాదండి. బాధ అనుభవించేది, సుఖము కానీ దుఃఖము కానీ అనుభవించేది ఆత్మ. సో ఆత్మకి ఎప్పుడైతే ఈ యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎదురైందో అప్పుడు ఆత్మ క్షోభ అంటాం చూసారా, అటువంటి స్థితిలో భగవంతుడు గుర్తొస్తాడు. కొంచెం ఆలోచించండి, ఇందులో సత్యం ఉన్నదా లేదా అని ఆలోచించండి. అటువంటి సంక్లిష్ట సమయమే రావక్కర్లేదండి. బ్రతికుండగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని చక్కగా కాస్త అనలిటికల్గా, విశ్లేషణాత్మకంగా మీరు కాస్త అర్థం చేసుకోగలిగితే దేహధారులు భగవంతుడుగా భగవద్గీత కాదు ఏ శాస్త్రం ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళు త్రిగుణాలలోకి వస్తారు, వాళ్ళు జనన చక్రంలోకి వస్తారు, వాళ్ళు కూడా సాత్విక, రాజసిక, తామసిక వస్తారు, ద్వంద్వాలలోకి వస్తారు, వాళ్ళు స్థాయిగా ఒక స్థితిలో ఉండరు. అలాంటప్పుడు భగవంతుడికి ఉండే లక్షణాలు ఏ విధంగా మనం వాళ్ళు నిర్ధారిస్తాం భగవంతుడు అని చెప్పి? భగవంతుడు అంటే ఏం చెప్పుకున్నాం? భగవంతుడు సత్యం అన్నాం, భగవంతుడు ఒక్కరేనన్నాం, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు అన్నాం, భగవంతుడు విశ్వాత్మనందరికీ తల్లి తండ్రి అన్నాం, భగవంతుడు సర్వశక్తివంతుడు అన్నాం,
భగవంతుడిని సర్వజ్ఞుడు అన్నాం. ఆ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత అన్నాం. భగవంతుణ్ణి పతిత పావనుడు అన్నాం. మరి ఇవన్నీ లక్షణాలు మనకు ఉన్నాయా? నేను ఈ రోజున భగవంతుడిగా ఆరాధిస్తున్నటువంటి పలానా గురువు కానివ్వండి, పలానా సాధువు కానివ్వండి, పలానా దేవతామూర్తి కానివ్వండి, పలానా ధర్మస్థాపకుడు కానివ్వండి, వీరికి ఇవన్నీ లక్షణాలు ఉన్నాయా అని ఎప్పుడైనా బుద్ధినేత్రాన్ని తెలుసుకుని మనం పరిశోధన చేసుకున్నామా? చేసుకుంటే మన స్పష్టత వస్తుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని అండర్లైన్ చేసుకోవాలి. కొద్ది మంది మాత్రమే నన్ను గుర్తిస్తారు, భగవంతుడే ప్రకటించాడు. కొద్ది మంది గుర్తిస్తారు నన్ను, నేనెందుకు గుర్తించకూడదు? 850 కోట్ల మందిలో కొద్ది మంది గుర్తిస్తారు అన్నప్పుడు నేనెందుకు గుర్తించకూడదు అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా పరమాత్మని గుర్తిస్తారు, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటారు. దుఃఖ సమయంలోనే కాదు, సుఖ సమయంలో కూడా పరమాత్మని మీరు నిత్యం అనునిత్యం తోడు పెట్టుకొని వారి యొక్క సాంగత్యంతోని జీవితాన్ని సాగిస్తారు. ఇది ఈ ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు తదుపరి మనం ఏం చేద్దామంటే, గత ఎపిసోడ్లో మనం ఉపనిషత్తు మంత్రం తీసుకున్నాం, ఈశావాస్య ఉపనిషత్తు మంత్రాలు చదువుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. మనం గత ఎపిసోడ్లో మూడు మంత్రాలు చర్చించుకున్నాం. అంతకుముందు వేరే నంబర్లు ఒక 3 అంటే ఒక సుమారు 6 కవర్ చేసుకున్నాం. 18 మంత్రాలు ఉన్నాయి, అందులో ఎన్ని వీలవుతాయని మనం చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని తీసుకొస్తున్నాం. చాలా అద్భుతమైన శ్లోకం అండి. అర్థమైందండి? భగవంతుడు అంటున్నాడు, 3 ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞము, దానము, తపస్సు, మీరు ఏదైనా విడిచిపెట్టేయండి కానీ ఈ 3టిని విడిచిపెట్టకండి అంటున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు. అర్థమైందండి? ఎందుకు విడిచిపెట్టకూడదంట? ఈ 3 మీ యొక్క ఒరిజినల్ ఎంటిటీ ఏదైతే ఉందో, ఆత్మ మన మూల స్వరూపం ఆత్మ కదండి, శరీరం కాదు కదా. ఆత్మని శుద్ధి చేస్తుందంట. ఈ 3 ప్రక్రియలు ఆత్మని శుద్ధి చేస్తాయి. కాబట్టి ఈ 3టిని విడిచిపెట్టారంటే మీ ఆత్మశుద్ధి జరగదు. కాబట్టి ఆత్మశుద్ధి జరగకపోతే ఏమవుతుంది? మీరు కృతయుగంలో ఎంటర్ అవ్వలేరు, అంటే స్వర్గములోకి రాలేరు. కేవలం మీరు అనుకున్నటువంటి సుఖ సాధనాలు, ధనము, ఈ యొక్క వైభవాలు, ఇవన్నీ కూడా కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. అర్థమైందండి? ఇప్పుడు ఈ శ్లోకాన్ని వినండి. బ్యాక్గ్రౌండ్లో మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది. 18వ అధ్యాయంలో 5వ శ్లోకం. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అన్నాడు. ఇక్కడ మనీషి రెండిటికి రాత్రికి పగలకున్నంత తేడా ఉందండి. మనిషి అంటే మా దేహభ్రాంతిలో ఉన్న మనిషి. మనీషి అంటే ఏంటి? బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఆత్మ అనుభవంలో ఉన్నటువంటి మనిషి, ఆత్మిక స్థితిలో ఉన్నటువంటి మనిషి. నేను ఆత్మని, ఇది నా దేహం అంటే ఆత్మాభిమాన స్థితి. అదేమో దేహాభిమాన స్థితి. దేహాభిమానం, ఆత్మాభిమానం రెండు కూడా బాగా భిన్న కోణాలన్నమాట. ఆత్మాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం. మనం దాని బాడీ రెస్పెక్ట్ కింద తీసుకొని దేహాభిమానం అనుకుని మన పదవి, మన గౌరవాలు, ఈ క్వాలిఫికేషన్స్, డబ్బు, మన హోదాలు, ఇల్లు, భవంతి, కార్లు, ఇంత పరివారము, వ్యవహారం, అద్భుతంగా జీవించేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ భగవంతుడు అంటున్నాడు, మీరు అనుకునే ఆనందం కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవ్వరు కూడా దీన్ని తప్పు అని చెప్పలేరండి. ఇది భగవాను వచ్చు కదా. ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని వినండి. చెప్పాను కదా, యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఎందుకు? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఒకసారి దీని అర్థంలో వెళ్ళగలిగితే యజ్ఞము, దానము, తపస్సు 3 తెలుసుకోవాలండి, అంతే. మిగతావన్నీ అర్థమైపోయింది కదా. పావనాన్ని మనీషిణాం, ఆత్మని శుద్ధి చేస్తుంది. మనీషిణాం అంటే ఏంటి? నేను ఆత్మ అని తెలుసుకున్నటువంటి జ్ఞాని, బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని. సో జ్ఞాని అంటే ఏం చెప్పు? నిరంతరం ఏం కోరుకుంటాడు? ఈ వజ్రాన్ని సానబెట్టాలి. వజ్రం పెట్టినటువంటి పెట్టిని కాదు. ఇప్పటి వరకు మనం పెట్టిని శుద్ధి చేసుకుంటూ కూర్చున్నాం. ప్రతిరోజు 2-3 సార్లు, ఎండాకాలం వచ్చిందంటే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? అందువల్ల ఈ పెట్టెకి ప్రాముఖ్యత ఇస్తున్నాం కానీ ఆ పెట్టెలో ఉన్న వజ్రానికి ఇవ్వటం లేదు. అర్థమైందండి? అందుకని ఇప్పుడు ఈ 3 తెలుసుకోవాలి. యజ్ఞం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? ఈ 3 మీద
ఆధ్యాత్మిక దృష్టికోణంలో తెలుసుకోవాలి. ఎందుకంటే ధార్మికంగా మనం ఏం తెలుసుకున్నాం? ఆత్మని పవిత్రం చేసే విధానం తెలుసుకోలేదు. యజ్ఞం అంటే స్థూల యజ్ఞము, హోమ కుండము, అందులో అగ్నిని రగులుస్తాము, అవన్నీ వేస్తాము, సమిధలన్నీ వేసి నెయ్యి వేసి అది వేసి అగ్నిని ముట్టిస్తాము. దాంట్లో రకరకాల పదార్థాలని స్వాహ 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 అంటూ ఆ వేద మంత్రాలు ఆ పండితులు చదువుతుంటే అవన్నీ వేస్తుంటాము. అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెడతాం, ప్రసాదం స్వీకరిస్తాం, యజ్ఞం క్లోజ్. ఎక్కడైనా ఆత్మని టచ్ చేసామా మనము? అర్థమైందండి? ఆత్మని టచ్ చేయలేదు కదా. అందుకని దీన్ని భగవంతుడు ఏమన్నాడు? ద్రవ్య యజ్ఞము అన్నాడు. ద్రవ్యం అంటే ధనముతో కూడుకున్న యజ్ఞం. ఇప్పుడు యజ్ఞం యజ్ఞం పెట్టుకోవాలంటే అంత సులభం కాదండి. నేను మంచి మహాయజ్ఞం చేద్దామంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మామూలు వాళ్ళు కూడా 5-6 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక యజ్ఞం చేయాలి, 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు చేస్తారు కదా, వాళ్ళు కోట్లలో ఖర్చు అవుతుందండి. ఎంతో మంది ఋత్వికులు ఉంటారు, వాళ్ళు వేద పండితుల్ని పిలుస్తారు ఎంతో మంది. అక్కడ ఆ యజ్ఞ కుండాలు పెట్టాలి, అందరిని ఆహ్వానం చేయాలి, ప్రింట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పిలవాలి, వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఋత్వికులందరికీ దక్షిణ ఇవ్వాలి. సో దానివల్ల ఒక్క జన్మకి మాత్రమే కాస్త మీకు ఏదైనా ఉంటే, కాస్త ప్రాప్తులు ఏమైనా ఉంటే జరుగుతుంది. వర్షం పడాలని ఒక యజ్ఞం చేస్తున్నాం, లేకపోతే మా పిల్లల పెళ్ళి అవ్వటం లేదండి ఒక యజ్ఞం చేస్తున్నాం, లేకపోతే పిల్లవాడు అమెరికాలో సీటు కావాలి యజ్ఞం చేస్తున్నాం. ఇలాంటి ఆ భౌతిక లౌకిక ఒకటో రెండో కోరికలు తీరుతాయి, కానీ స్వర్గంలోకి నో ఎంట్రీ. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? జ్ఞానయజ్ఞం అంటాడు. ద్రవ్యయజ్ఞం వల్ల మీరు ద్రవ్యయజ్ఞం చేసుకోవచ్చని, దాన్ని ఆపద్దని ఆత్మని ఎవడు చెప్పడం లేదు. కానీ జ్ఞానయజ్ఞం, జ్ఞానం ఏం చెప్తోంది? నువ్వు ఆత్మవి. 13వ అధ్యాయంలోని మొదటి 2 శ్లోకాలు చదువుకోండి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యవిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అన్నాడు. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఇది తత్వము తెలిసినటువంటి వాడు మాత్రమే గుర్తిస్తాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండు వేరు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రం అంటే శరీరము. ఈ యొక్క ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ శరీరానికి యజమాని. ఇదన్నమాట. ఇది జ్ఞానం అంటున్నాడు. మళ్ళీ 13వ అధ్యాయంలోని 11వ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తాడు. మిగతాదంతా అజ్ఞానం అనేస్తాడండి. ఎంతగా ఎవరన్నా చెప్పగలరా? ఏ ఋషి ముని చెప్తే ఎవరన్నా చెప్పారనుకోండి, ఏ పెద్ద పెద్ద వాళ్ళు, ఈ ప్రవచనకర్తలు వాళ్ళు చెప్పారు, వాళ్ళని ఖండిస్తారు. ఎలా చెప్తావయ్యా నువ్వు ఇది అజ్ఞానం అని ఖండిస్తారు. కానీ భగవాను వాచ చెప్తే ఎవరిని ఖండించగలరా? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యము ఆత్మ యొక్క ఉనికిలో ఉండాలి, ఆత్మజ్ఞానిగా ఉండాలి. నేను ఆత్మని, ఇది నా దేహము అని నేను ఆత్మని అన్నప్పుడు నేను నా యొక్క మూల స్థితిలో ఉండాలి. సెల్ఫ్ ఒరిజినల్ ఐడెంటిటీ. అర్థమైందండి? అధ్యాత్మ జ్ఞానం అంటే అది నిత్యత్వం అన్నాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు పూజ చేసుకోవడం కాదు. తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వం ఆధారంగానే మీకు అర్థమవుతుంది. అతత్వము అహైతుకము కాదు, అల్పం అన్నాడు. 18 22 ఏమంటాడు? అది తామసిక జ్ఞానం అనమాట. తర్కరహితము, సత్యము లేకుండా ఇంగిత జ్ఞానాన్ని కూడా సరిపోనటువంటి జ్ఞానము. అది 3వ గ్రేడ్కి సంబంధించిన జ్ఞానం, తమో ప్రధాన జ్ఞానం అది. ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం, ఇదే జ్ఞానము. అజ్ఞానం యదతో అన్యథా, మిగతాదంతా అజ్ఞానము. గాడ్ హెస్ డిక్లేర్డ్, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రకటన ఇది, ఒక హెచ్చరిక. హే నా బిడ్డల్లారా, హే మనుషుల్లారా, తెలుసుకోండి, మీరు దైహిక భ్రాంతిలో జీవితాన్ని గడిపితే మీరు 7:3లో నేను చెప్పినటువంటి ఆ కొద్ది మందిలోకి మీరు రారు. ఎంత గొప్ప ఎన్ని మీరు సాధించుకున్నా, మీరు ఈ యొక్క జీవితంలో ఎన్ని అద్భుతాలు మీరు చేసినా కూడా అది ఆత్మని సంస్కరించదు. అందుకని జ్ఞాన యజ్ఞము, యోగ యజ్ఞము, సంస్కార పరివర్తన యజ్ఞము. అల్టిమేట్గా మన లక్ష్యం ఏమిటంటే సంస్కార పరివర్తన. అది మాత్రమే మన హయ్యెస్ట్ ప్రాప్తినిస్తుంది. దానికంటే గొప్ప ప్రాప్తి లేదు. ఎంత అదృష్టవంతుణ్ణి! అటువంటి ప్రాప్తికి నేను
అర్హత పొందాను, ఇక ఆ ప్రాప్తిని పర్మనెంట్ గా చేసుకోవడానికి నేను నిత్యము సాధన చేస్తాను, అభ్యాసం చేస్తాను అన్నటువంటి ఆలోచన మీకు వస్తుందన్నమాట. అర్థమైందండి? అందుకనే ఇక్కడ యజ్ఞాన్ని విడిచిపెట్టద్దు అంటే ఈ యజ్ఞాన్ని విడిచిపెట్టాలి. ఏ యజ్ఞాన్ని విడిచిపెట్టకూడదు? ఈ యజ్ఞం అన్నమాట జ్ఞాన యజ్ఞాన్ని విడిచిపెట్టకూడదు. ఆధ్యాత్మిక దృష్టికోణములో యజ్ఞం యొక్క సత్యమైనటువంటి అర్థాన్ని గ్రహించి దానిని జీవితంలో మనము ఆచరించాలి. అది స్థూల యజ్ఞం కాదు. మనం అగ్ని మంటపం పెట్టుకోకర్లేదు, ఏమి మన స్థూల విషయాలు ఏమి వేయక్కర్లేదు. అక్కడ నవధాన్యాలు, నెయ్యి, బియ్యము ఇవన్నీ వేస్తారు కదా, ఏవైతే వేస్తారో అవన్నీ వేయక్కర్లా. ₹1 ఖర్చు లేని పని. పరమాత్మతో రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా ఆత్మని సంస్కరించుకోవడము. రెండవది యజ్ఞం అయిపోయింది కదండి. దానము. దానం అంటే ఏమిటి? దానం అంటే ఈ రోజున స్థూలమైన వస్తువులు ఇస్తున్నాం. మనకి ఏదైతే ఉందో దానం ఇస్తున్నాం. మన ఇంట్లో బాగా సమృద్ధిగా మనకి పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయనుకోండి, లేకపోతే కొబ్బరి తోట, మామిడి తోటలు ఉన్నాయనుకోండి, పళ్ళు అందరికీ దానం చేస్తాం. ఏంటి, మా పంట వచ్చిందండి, ఒక 50 ఎకరాలు మాకు మామిడి తోట ఉంది, అందులో వచ్చే ఇన్ని టన్నుల మామిడి పళ్ళు వచ్చాయి, ఇప్పుడు మీ అందరికీ ఒక ఇస్తున్నా, 4 ఇస్తూ అందరికి లైన్లో పెట్టి ఇచ్చేస్తున్నాం. బాగా డబ్బున్న వాళ్ళందరికీ కూడా ఏ పండగ వచ్చింది ఒక్కొక్కరికి 10,000, 5,000 ఇచ్చేసే డబ్బు ధనదానం. అదేవిధంగా వస్త్రదానం, గోదానము, ఆ గోశాల వాళ్ళకి మేము గోవునిస్తున్నామండి, గోదానము. భూమి లేని వాడికి భూదానం అనే మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. ఇదంతా కూడా స్థూల దానం అండి. స్థూల దానం వల్ల భలే మీకు పుణ్యం వస్తుంది. మీరు విద్యాదానం చేశారు, లేకపోతే ఆరోగ్యాన్ని, ఆసుపత్రి కట్టించి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఒక ఆరోగ్యాన్ని దానం చేశారు. ఈ తదుపరి జన్మలో 1-2 జన్మలకు ఏమవుతుందంటే, ఈ యొక్క కాలచక్రం ప్రారంభం అవ్వకుండా, నూతన కల్పము ప్రారంభం అవ్వకుండా ఉన్న సమయంలో మీకు తదుపరి ఇంకో 1-2 జన్మలు కానీ ఉండే విషయం ఉన్నట్లయితే, అక్కడ మీరు ఆసుపత్రి కట్టించారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలు కట్టించారంటే, దానికి ఏమన్నా ధనసాయం చేశారంటే మీరు కాస్త విద్యాబుద్ధులు మీకు బాగా అందుతాయి. ఇలాగనమాట. ఇది స్థూలంగా ఒక జన్మకి మాత్రం మీకు సరిపడే ఉంటుంది. కానీ మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఈ దాన పుణ్యాల వల్ల మీరు స్వర్గంలోకి రారు. ఆత్మ సంస్కరించబడదు. ఎందుకంటే ఆత్మజ్ఞానమే లేదు కదా. అందుకని ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో దానం అంటే ఏమిటి? అన్నిటికంటే గొప్ప దానం ఏంటి చెప్పండి? అన్నిటికంటే గొప్ప జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క దానము. 3వ నేత్రాన్ని తెరిపించే జ్ఞానం. నువ్వు శరీరం కాదయ్యా, నువ్వు ఆత్మవి. ఇది సత్యము, సత్యములోకి రా. అసతోమా సద్గమయ్య అనుకోవడం కాదు. ఇది సత్యము, అది అసత్యము, నేను దేహం అనుకోవడం అసత్యము. ఇటువంటి జ్ఞానాన్ని పరమాత్మ ఇప్పుడు వర్తమాన సమయంలో ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని దానం చేయి. ఇదే ప్రక్రియలో మేము 15-20 లక్షల మంది ఉన్నామండి. ఇంకా వేరే పనేం లేదు మాకు. ఎవరికి కనబడినా వారికి చెప్తామన్నమాట. ఎవరు రిక్షాలో కూర్చున్నా చెప్తాం, ఆటోలో కూర్చొని చెప్తాం, క్యాబ్లో కూర్చొని చెప్తాం. ఎవరు తారసపడినా రండి, మా సేవా కేంద్రానికి రండి అని చెప్తాం. ఎందుకంటే జ్ఞానదానం కంటే గొప్ప. ఎందుకంటే అవతల వాడు కాస్త 3వ నేత్రం తెరుచుకున్నాడు, వాడి జీవితం మారిపోద్ది. ఒక్క జన్మకి వాడు పొందే ప్రాప్తుల కోసం ఇన్నాళ్ళు కష్టపడుతున్నాడు, జీవితాన్ని పణంగా పెట్టుకున్నాడే. ఇప్పుడు కాలచక్రం మొత్తం పనికొచ్చే జ్ఞానం మనం ఇస్తున్నాం. ఆత్మజ్ఞానం అంటే మొత్తం కాలచక్రం పనికొస్తుంది. శరీర ప్రకారంగా మీరు ఏ దానం చేసినా అది ఒక్క జనమే. ఒక అన్నం పెట్టారంటే అన్నదానం అంటే మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఆకలిస్తుంది. సాయంకాలం కూడా పెట్టారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అడుక్కుంటాడు. అర్థమైందండి? ఇది దానం అనమాట. సో జ్ఞానదానం అనేది ముఖ్యం. ఈ జ్ఞానదానాన్ని విడిచిపెట్టద్దు అంటున్నాడు. అర్థమైందండి? ఇది ఆత్మని పావనం చేస్తుంది. అవతల వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి. నిజంగా ఆత్మ జ్ఞానిగా పరివర్తన చెందాడు ఒక అజ్ఞాని, మళ్ళీ జ్ఞానిగా మారాడు అనుకోండి, బ్రహ్మాండంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏమిటండి? మీ వల్లనండి, నిజంగానండి, పరమాత్మని నేను తెలుసుకున్నాను, అసలు రాజయోగ ప్రక్రియ అంటే అర్థమైందండి, సంస్కార పరివర్తన జరుగుతోందండి, దివ్య గుణాలంటే ఏమిటో తెలుసుకున్నాను, దివ్య శక్తులు అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఎంత ఆశీర్వాదాలు ఇస్తాడండి? అదనమాట మనకి. సో యజ్ఞ దాన తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే మనం మామూలుగా శరీరాన్ని కష్టపెట్టుకునే తపస్సులు భౌతికంగా, లౌకిక, ధార్మిక ప్రపంచంలో మనం వింటూ ఉన్నాం. అర్థమైందండి? కష్టపెట్టుకునేటువంటి ఏంటి? దీర్ఘ ఉపవాసాలు, లేకపోతే చెప్పుకున్నాం కదండి, అగ్ని కణాల మీద నడుస్తారు, సూదులు పొడుచుకుంటారు. మొన్న మధ్యనే మనం చర్చించుకున్నాం 1-2 ఎపిసోడ్స్ ముందుకెళితే. కఠినమైనటువంటి దేహాన్ని బాగా బాధ పెట్టేటువంటి కర్షయంత శరీరస్థం అన్నాడు చూసారా. ఈ శరీరాన్ని బాగా కష్టపెట్టేటువంటి ఈ తపస్సు చేస్తున్నది కాదు. అడవిలోకి వెళ్ళిపోయి భార్య బిడ్డలు విడిచిపెట్టి ఎక్కడో నేను తపస్సు చేసుకుంటున్నాను, చక్కగా విషయ వికారాల
వలయంలో నేను చిక్కుకుపోయి ఉన్నాను. ఇంట్లో ఉంటే నేను కోపం చేస్తున్నాను, ఇంట్లో ఉంటే కామవికారం, ఇంట్లో ఉంటే లోభము, ఇవన్నీ నాకు వచ్చేస్తున్నాయి, నేను ఉండలేకపోతున్నాను, అందుకని అడవికి వెళ్ళిపోతున్నాను. నో, అది కూడా శరీరాన్ని కష్టపెట్టుకోవడం. అక్కడ మూలికలు తినటం, అది పెట్టుకోవడం. ఇంట్లో అయితే చక్కగా మీ భార్య వండి పెట్టింది, మీరు తింటున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, నలుగురితో మాట్లాడుతున్నారు. సో తపస్సు అంటే శరీరానికి సంబంధించిన తపస్సు కాదు, ఇది ఆత్మ శుద్ధి చేసుకునే తపస్సు. తపస్సు అంటే ఏంటి? దీర్ఘంగా మరి రాజయోగ అభ్యాసాన్ని ఎంత వీలైతే అంత పెంచుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ లో ఒక్క క్షణం కోసం చేస్తారు, తర్వాత అలా పెంచుకుంటూ 10 క్షణాలు, 20 క్షణాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అలా చేసుకుంటూ అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతై. ఇది తపస్సు అన్నమాట. సో యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. అవశ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మూడిటిని మీరు త్యాగము చేయకూడదు. ఎందుకంటే ఈ మూడు మీ యొక్క ఆత్మని శుద్ధి చేస్తాయి. ఇప్పుడు ఒక్కసారి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇది బేసికల్ గా ఫండమెంటల్ గా ఇది అర్థం అనమాట. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇది తత్వం అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏమన్నాడు? యజ్ఞము దానము తపస్సు ఏమంటున్నాడు ఇక్కడ? వదలకూడదు, అవి తప్పకుండా చేయవలసినవి. ఎందుకంటే అవి జ్ఞానుల మనస్సును పవిత్రం చేస్తాయి. మనస్సును అంటే ఇక్కడ ఆత్మని. మనస్సు కూడా సూక్ష్మము కదా, ఆత్మ కూడా సూక్ష్మము, బుద్ధి సూక్ష్మము, సంస్కారాలు ఏర్పడటం కూడా సూక్ష్మము. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొన్ని ఇతర శ్లోకాలు తీసుకొస్తారు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ గీతల శ్లోకాలు. ఏమిటున్నాయి ఇక్కడ? 4:33 రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. ప్రతిదీ కూడా మీరు చేసే మీరు మీ ఆలోచన చేసే సంకల్పం, మీ మనసులో ఉన్న సంకల్పము, మీ నోటి నుండి విడిచిన బాణము, మాట అనే బాణం విడిచిపెడుతున్నాం. ఒకని ఒరే అని తిడుతున్నాం, అయిపోయింది, బాణం విడిచిపెట్టేసాం. తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ఆ మార్క్ మిగిలిపోయి ఉంటుంది. వాడు ఎప్పుడు మీ వలన చూసినప్పుడల్లా నన్ను తిట్టాడురా వీడు అని అనుకుంటాడు జీవితకాలం ఆ యొక్క మాట. అందుకనే చూసారా, బాణం వదిలే ముందర మనము జాగ్రత్త. ఒకసారి వదిలేమా, అది టార్గెట్ హిట్ చేస్తుంది, అవతల వాడి గాయపరుస్తోంది, ఆ గాయం మన పర్మనెంట్ గా ఉంటుంది. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపా. సర్వం కర్మాఖిలం పార్థ. ప్రతి కర్మ కూడా నీకు జ్ఞానము ప్రకారంగా దాన్ని ఏం చేస్తా? ఫిల్టర్ అవుతుంది. అల్టిమేట్ గా నీ సంస్కారాన్ని తయారు చేస్తుంది. మంచి మార్గంలో, భగవంతుడు చెప్పిన మార్గంలో వెళితే నీ సంస్కారం పెరుగుతుంది, లేకపోతే లోపభూయిష్టంగా అవుతుంది. తర్వాత 4:37 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం. అర్థం, యథైదాంసి సమిద్దోగ్ని అన్నాడు. భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. జ్ఞానాగ్ని అన్నాడు, అక్కడ పదం వచ్చింది చూసారా. అక్కడ ఏం చెప్తాడు? భస్మసాత్ కురుతేర్జున. ఇక్కడ జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానాగ్ని అన్నాడు, స్థూల అగ్ని కాదు. నెక్స్ట్ ఇందులో 18వ అధ్యాయంలోని 68, 69 చాలా ముఖ్యం అండి. భగవంతుడు అంటాడు, ఈ సీక్రెట్స్ అన్ని నా భక్తుడికి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి చెప్పండి బాబోయ్, చెప్పండి. మీరు తెలుసుకొని మీలోనే ఉంచుకోకండి. మీ శరీరాలు ఎంతవరకు ఉంటాయి? ఇవాళ ఉంటారు, రేపు గుట్టుకుని పోతారు. పోయే లోపల కొంతమందికి అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మేలుకొల్పండి. కమాన్ వేకప్. 18వ అధ్యాయం 68లో ఇందులో ఎన్నో రహస్యాలు నేను చెప్పాను. భగవద్గీత 574 శ్లోకాల్లో ఈ రహస్యాల యొక్క సారమేంటి? నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ, ఆత్మ పరమాత్మ కలయిక రాజయోగము. ఈ రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన, స్వర్గములోకి ఒక హుందాగా మనం వెళ్తాం అనమాట. గౌరవప్రదంగా, పాస్ విత్ ఆనర్ అంటారు చూసారా, ఆ విధంగా మనం స్వర్గంలోకి వెళతాం. ఇది ఈ సారాన్ని అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి చెప్పండి అంటాడు. 18:68 ఏంటంటే, యయిమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితానచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఈ భూమండలం మీద ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఆ విధంగా జ్ఞానాన్ని దానము చేసి నా అజ్ఞానంలో ఉన్న పిల్లల్ని కూడా జ్ఞానవంతులుగా తయారు చేసి నాతో ఆ సంబంధాన్ని జోడించే సేవ మీరు చేస్తారా? అతని కంటే గొప్పవాడు నాకు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ లేడు అన్నాడు. మీరు చదువుకోండి 18వ అధ్యాయంలోని 68 మరియు 69.
ఇప్పుడు నేను ఉపనిషత్తుల దానికంటే ముందు 17వ అధ్యాయంలో 3 శ్లోకాలు ఇచ్చాడండి. 17 శ్రద్ధాత్రి విభాగంలో 14, 15, 16 ఏ ఒక్కర్లేవు ఇదివరకు చెప్పుకున్నాము. తపస్సు గురించి చెప్తాడు అక్కడ. శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. అదే ఈ 3 చదువుకోండి చాలు సరిపోతుంది. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యత. ఇవన్నీ గుణాలు చెప్తాడు. శారీరక తపస్సు అంటాడు. తర్వాత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇవి చదువుకోండి. ఎవరికి ఉద్వేగాన్ని కలిగించే మాటలు పలకకూడదంట. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే. భావ సంశుద్ధి అంటాడు అక్కడ. మీ భావం అంటే ఆలోచన సంశుద్ధి, ప్యూర్ థాట్స్, పాజిటివ్ థాట్స్. అది అర్థమైందండి. సో ఇవన్నీ కూడా 17వ అధ్యాయంలోని 14, 15, 16. ఇప్పుడు ఉపనిషత్తులో 2 విషయాలు చెప్తే ఈ విషయం పూర్తయిపోద్దండి. ఉపనిషత్తుల మద్దతు ఎక్కడొస్తుంది? ముండకోపనిషత్తు 1, 2, 20, 1, 2, 13 రాసుకోండి. యజ్ఞ తపస్సు బ్రహ్మచర్యం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుంది. ఎంత స్పష్టంగా చెప్పాడు. ఆత్మ 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 ఆత్మ. మీ ఏ ఉపనిషత్తున తీసుకోండి ఆత్మ అంటాడు. శరీరం గురించి చెప్పడం లేదు. శరీరం అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు. శరీరము ద్వారా మనం అది వాడుకొని ఆత్మజ్ఞానం పొంది మనము ఏం చేయాలి? సంస్కార పరివర్తన చేసుకునే విధానంలోకి వెళ్ళాలి. ఆ శరీరాన్ని ఇంద్రియ సుఖాలు అనుభవం చేసుకోవడం కోసం మనం చేసుకుంటున్నాం. పేరు కోసం, ప్రతిష్టల కోసం, గౌరవాల కోసం, బిరుదుల కోసం, దానికోసం చేసుకుంటున్నాం. దానివల్ల సంస్కార పరివర్తన జరగదు. ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? యజ్ఞ తపస్సు బ్రహ్మచర్యం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుంది అని చెబుతుంది. తైత్తిరీయ ఉపనిషత్తు ఏం చెప్తుంది? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వాన్. తపస్సుతో బ్రహ్మాన్ని అన్వేషించు. తపస్సుతో బ్రహ్మాన్ని బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే భగవంతుని అన్వేషించవయ్యా. భగవంతుని అన్వేషించాలంటే స్వయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ పరమాత్మ ఈ 2 మనకు అర్థమవుతాయి. అది మనకి తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తోంది. ఈశావాస్య ఉపనిషత్తు మంత్రం 2 ఇప్పుడు చదువుకున్నాం, ఇప్పటికే చర్చించుకున్నాం. కుర్వన్నేవేహ కర్మ అనేది కర్మ చేస్తూ జీవించాలి, కానీ లిప్యత లేకుండా అంటే అంటకూడదు, కర్మ బంధనంలోకి లీడ్ చేయకూడదు. ఇదే 18వ అధ్యాయంలో ఇప్పుడు మనం వర్తమానం చదువుకున్నటువంటి శ్లోకానికి భావానికి సమానము. తర్వాత గీతలో ఉన్నటువంటి ఇంకొక 2 శ్లోకాలు చెప్తున్నాం. 3వ అధ్యాయంలో 9వ శ్లోకం కర్మయోగంలో. యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధన. ఇప్పుడు మీరు చేసే ప్రతి కర్మ పరమాత్మ యొక్క రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞాన్ని సమర్థించే కర్మలు చేయాలి. ఇంక ఏ కర్మలు పనికిరావండి మీకు, దానివల్ల ఉపయోగం లేదు. యజ్ఞాన్ని సమర్థించే అంటే భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయాలంటాడు. అది 3:9లో చదువుకోండి. 4:28లో ఏమంటాడు? ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, యోగ యజ్ఞ అంటాడు. ఈ 3 యజ్ఞాలు ఏం చెప్తున్నాయి? ద్రవ్య యజ్ఞం పక్కన పెట్టండి. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ. ఈ తపోయజ్ఞ ఇవన్నీ కూడా స్థూలంగా మనం ఆలోచించుకుంటున్నాం. అది కాదు, మీరు చేయవలసిందల్లా ఆత్మ సంస్కరించుకునే యజ్ఞము, అది జ్ఞాన యజ్ఞము అని ఉంటుంది. తర్వాత ఇక్కడ 18:6లో ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఈ యజ్ఞదాన తప కర్మలను ఫలాసక్తులు త్యజించి ఆచరింపవలెను. మీరు ఏదైనా చెయ్యండి. ఇప్పుడు ఎవరికైనా జ్ఞానం చెప్పామనుకోండి, వాడి నుండి నాకు ఏదైనా బెనిఫిట్ వస్తుందా? వీరు డాక్టర్ కారు, రేపొద్దున నాకు ఏదైనా జ్వరం వస్తే, జబ్బు చేస్తే వీరికి నేను జ్ఞానం చెప్పాను కాబట్టి నన్ను గుర్తించి నా కన్సల్టేషన్ ఫీజు లేకుండా చూస్తాడు, లేకుండా ఉంటే నాకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తాడు. ఇటువంటి కోరికలు పెట్టుకుంటే ఏం ఫలితం ఉండదండి. నిస్వార్థ చేసుకుంటూ వెళ్ళడమే. నీ సోదరుడు అంతే, ఆత్మపరంగా నీకు వాడు సోదరుడు. హెల్ప్ హిమ్, దట్స్ ఆల్. సర్వమానవ సౌభ్రాతృత్వము వసుదైవ కుటుంబకం అంటున్నాం కదా, దాని ప్రకారంగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆఖరి మహావాక్యం అండి, ఆచరణాత్మక సారం అంట. ఈ శ్లోకం చెప్పే మూల బోధ కర్మలను వదలడము త్యాగము కాదు. అంటే కర్మ సన్యాసం తీసుకోండి, కర్మలు విడిచిపెట్టేయండి, ఉద్యోగ వ్యాపారం మానేయండి, ఎవరి మీద ఆధారపడండి, ఈ విధంగా అది చెప్పడం లేదు. అది కర్మ సన్యాసం అవుతుంది. ఇప్పుడు వర్తమానంలో అంతా కర్మ సన్యాసం పాటిస్తూ ఉన్నారు చాలా మంది. అది భగవద్గీత అంగీకరించటం లేదు. స్వార్థము, అహంకారము, ఫలాసక్తిని వదలడము త్యాగము. యజ్ఞం అంటే అర్పణ భావం. అర్పణ అంటే మనలో ఉన్న విషయ వికారాలు అర్పించాలి, పరమాత్మకి ఇచ్చేయాలి రాజయోగ ప్రక్రియ ద్వారా. దానం అంటే ఏంటన్నాడు? దానం అంటే జ్ఞానం యొక్క దానం చేయాలి, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క దానం చేయాలి. తపస్సు అంటే నియమ స్మృతి సాధన. ఇవి ఆత్మశుద్ధి సాధనాలు, జ్ఞానానికి ద్వారము. ఇక్కడతో యొక్క చర్చని ముగించుకుందామండి.
తదుపరి ఎపిసోడ్లో మరొక ఉపనిషత్తు మంత్రాన్ని మనం చర్చించుకుందాం. ధార్మికము ఆధ్యాత్మిక మీద మరొక భేదాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.